మనం ఇప్పుడు ఈ ఈ టూ ఇమేజెస్ యూజ్ చేసి క్రియేటివ్ కంపోజిషన్ ఎలా చేయాలి అనేది చేద్దాం. Hi guys, welcome back to Truly Academy. ఓకే, టోటల్ మనకి టూ ఇమేజెస్ ఉన్నాయి, ప్లస్ సమ్ టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేసేయండి. సో ఈ ఇమేజ్లో నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే క్రియేటివ్ కంపోజిషన్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం నాకు ఇంత ఇమేజ్ సరిపోతుంది. సో నేను ఇది క్రాప్ చేసుకుంటాను. ఓకే, మీరు అలా ఏ చేయడం వల్ల క్రాప్ అయిపోయిన ఏరియా ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఓకే, మీరు ఏ ఆప్షన్ కావాలో అది పిక్ చేసుకోండి. నాకైతే ఇది కావాలి, ఇది పిక్ చేసుకున్నా నేను. తర్వాత ఇక్కడ వర్క్ స్పేస్ డిస్టర్బెన్స్ ఉంది, కొద్దిగా చేంజ్ చేసుకుంటా. కీప్ ఇట్ ఇన్ ఫోటోగ్రఫీ. ఓకే, దెన్ లేయర్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది పైన పెట్టుకున్నా. డూప్లికేట్ చేసి ఇది డూప్లికేట్ చేసుకోండి, మొత్తం మర్జ్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి ఇన్ వన్ ఇమేజ్ ఓన్లీ. నౌ వాట్ ఐఎమ్ టాకింగ్ కదా, క్రియేటివ్ కంపోజిషన్ అని. ఇప్పుడు ఇంతకు ముందు ఇమేజ్ని ఈ ఇమేజ్ని ఎలా మర్జ్ చేసి డిఫరెంట్గా చేయగలం అనేది చూద్దాం. సో నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ సబ్జెక్ట్ సెలెక్షన్ చేస్తాను. చేసి ఐ వాంటెడ్ టు డూప్లికేట్ ద సబ్జెక్ట్. సో డూప్లికేట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్తో పాటు ఉన్న లేయర్ని నేను ఇక్కడ రిమూవ్ టూల్తో ఏం చేస్తా అంటే ఈ పర్సన్ని రిమూవ్ చేస్తా. ఎంతవరకు చేయాలనేది నేను అంతవరకే చేసుకుంటా. ఇలా మీరు డ్రాగ్ చేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీచర్స్తో ఏంటంటే ఓన్లీ ఎడ్జెస్ సెలెక్షన్ చేస్తే మిగతా పార్ట్ ఆటో సెలెక్ట్ అవుతుంది. సో చూసారు కదా, ఇది రిమూవ్ చేయాలనుకుంటున్నా నేను. పోయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ క్రాప్ చేసుకున్నది ఎనేబుల్ చేద్దాం. ఇలా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రీవియస్ ఇమేజ్ చూపించా కదా మీకు, అది ఫుల్ ఇమేజ్ ఉంది. ఈ ఫుల్ ఇమేజ్ని నేను కాపీ చేసుకుంటా. అంటే నాకు ఎంతవరకు కావాలో అంతే కాపీ చేసుకుంటున్నాను నేను. దిస్ మచ్ ఐ వాంట్. కాపీ చేసుకుని ఈ ఇమేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత పేస్ట్ చేసుకుంటా ప్రస్తుతానికి. సో పేస్ట్ చేసుకుని నేను ఏం చేస్తాను అంటే సైజ్ అవన్నీ తర్వాత ఒపాసిటీలో పెట్టుకుని తగ్గించుకోండి. ఇప్పుడు నాకు ఎలా కావాలంటే పర్సన్ ఇన్ పర్సన్ లాగా కావాలి. సో ఇప్పుడు ఈ సెంటర్లో ఇలా పెట్టుకుంటా, బికాజ్ ఇట్స్ క్రియేటివ్ కంపోజిషన్ అని చెప్పా కదా. ఓకే, సో తర్వాత ఇలా చేసుకుని మనం ఆల్రెడీ సెలెక్షన్ చేసుకున్న సబ్జెక్ట్ని ఇలా సెలెక్షన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అడిషనల్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం డిలీట్ చేయాలి. బిఫోర్ డిలీటింగ్ డూప్లికేట్ చేసుకోండి లేదంటే. ఓకే, డూప్లికేట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఇలా ఒక లేయర్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ ఇమేజ్ ఉంది కదా, ఇది కూడా ఎనేబుల్ చేసి దీనిలో కూడా నేను సబ్జెక్ట్ సెలెక్షన్ చేసుకుని సబ్జెక్ట్ మాత్రమే డూప్లికేట్ చేస్తాను. ఓకే, డూప్లికేట్ చేసిన తర్వాత ఈ విత్ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇలా కనిపించి ఇది ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు దీనిలో కూడా ఈ ఏరియా అవసరం లేదు, డిస్ట్రాక్టింగ్గా ఉంది, నేను రిమూవ్ చేస్తాను. ఓకే, మీరు ఇక్కడే రిమూవ్ చేస్తే సరిపోదు, 2 లేయర్స్లో రిమూవ్ చేసుకోవాలి. ఓకే, నా
ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ డూప్లికేట్ చేసుకున్న లేయర్స్ ఉన్నాయి కదా, మల్టీ లేయర్స్, దీన్ని మర్జ్ చేస్తా ఇమేజ్లో బ్లెండింగ్ లాగా. ఎరేజర్ పెట్టుకోండి, హార్డ్నెస్ తగ్గించి ఎరేజ్ చేయండి. ఇది ఎంతవరకు అరేంజ్ చేయాలి ఏంటనేది బేస్డ్ ఆన్ మీ సిచ్యువేషన్ ఆర్ మీరు సెలెక్షన్ చేసుకున్న ఇమేజ్ని బట్టి మీరు డిసైడ్ చేసుకో. నాకైతే ఇలా కావాలి. ఓకే, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కూడా నాకు వద్దు ఇమేజ్ అంటే నేను అది కూడా సెలెక్షన్ చేసి అరేంజ్ చేసుకుంటా ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ లేయర్ ఉంది కదా, ఇది నాకు కొంచెం డార్క్ చేయాలనుకుంటున్నా వాటర్ని. సో ఐ మేక్ Ctrl+L అండ్ కొంచెం డార్క్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కొద్దిగా డార్క్ అయింది. సో చూసారు కదా, ఇది క్రియేటివ్ కంపోజిషన్లోకి వస్తుంది. నా ఇప్పుడు ఐ వాంటెడ్ టు యాడ్ ద టెక్స్ట్ ఎఫెక్ట్స్. ఇప్పుడు నేను ఈ 2 లేయర్స్ని మర్జ్ చేసుకుంటా. ఓకే, ఇట్స్ డన్. సో ఇంకా మీకు ఎడ్జెస్ ఇక్కడ కొంచెం వెనకాల చూస్తే, జూమ్ చేసుకొని చూస్తే ఇంకా కొన్ని ఎడ్జెస్ కనిపిస్తాయి. అవి మాన్యువల్గా సెలెక్షన్ చేసి రిమూవ్ చేసుకోండి. మీరు ఇది రిమూవ్ చేసినప్పుడు ఏ లేయర్ని డిలీట్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అది చూసుకుని చేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ లేయర్ ఓకే గాన్. నా ఇప్పుడు మనకి ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేద్దాం. సో వీ కెన్ హ్యావ్ రిలాక్సేషన్. ఇక్కడ మనం టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. నేను టెక్స్ట్ ఆల్రెడీ కాపీ చేసుకున్నది పేస్ట్ చేశాను. సో నాకు ఫుల్గా కావాలి ఇమేజ్ వెనకాల. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు సెలెక్ట్ ద స్పెసిఫిక్ ఇంపార్టెంట్ మేబీ బోల్డ్ టెక్స్ట్ యూజ్ చేసుకుంటా, లేదంటే కొంచెం స్టైలిష్గా ఉన్నది. ఎక్కువ ఇమేజ్ కూల్ ఉంది కాబట్టి స్క్రిప్టెడ్ ఫాంట్ కూడా వర్క్ అవుతుంది బెటర్గా, బట్ రీడబిలిటీ బాగా ఉండేలా చూసుకోండి. ఓకే, దెన్ మోర్ టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే మీకు ఏ థాట్స్ ఉంటే అవి టైప్ చేసుకుని చేసుకోవచ్చు. కొటేషన్ యాడ్ చేద్దామని చూస్తున్నాను. సో కొటేషన్లో కూడా మీరు ఏంటంటే ఫాంట్ సెలెక్షన్ చేసుకోండి వేరే. మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి టెక్స్ట్ సైజెస్తో. ఇక్కడ ఆటో ఉంది కదా, ఇది తగ్గించుకుంది. జస్ట్ టు మేక్ టైట్. ఓకే, దెన్ ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, అది పిక్ చేసుకుని న్యూ లేయర్ తీసుకుని బ్రష్ తీసుకుని ఇక్కడ స్ప్రెడ్ చేయండి కొద్దిగా. సో టెక్స్ట్ మోర్ విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీకు ఓపాసిటీ తక్కువ ఉంది, అందుకని అలా వచ్చింది. ఓకే, దెన్ దీన్ని కిందకి తీసుకురండి. అగైన్ ఈ పైన కలర్ ఉంది కదా, అది కూడా పిక్ చేసుకుని ట్రై చేయండి మిక్స్ చేయడానికి. ఓకే, నౌ వీ హ్యావ్ డన్ విత్ దిస్. కొంచెం సో
ఇలా సింపుల్గా క్రియేటివ్ కంపోజిషన్స్ ఫోటోషాప్లో చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ట్రూలీ అకాడమీ. థ్యాంక్ యూ.